రేపు శనివారం రోజు విశేషమైన రోజు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయంలో వెళ్ళి 2 నువ్వుల నూనెతో దీపాలు వెలిగించరండి. కుటుంబంలో ప్రశాంతత, కుటుంబంలో ఐక్యత, సఖ్యత జరుగుతుంది. లేదా ఇంట్లోనే కూర్చొని విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి, చాలా శుభం. మీకు అనుకూలమైతే రేపు గోవుకి ఏదైనా నీరు పెట్టడమో, లేదా పచ్చి గడ్డి తినబెట్టడమో, ఆకుకూరలు తినిపెట్టడమో, ఇలా గోవుకి 5 ప్రదక్షిణలు చేయడం వల్ల పితృదోషాలు కూడా తగ్గుతాయి. విశేషమైన రోజు రేపు ద్వాదశి శనివారం. విష్ణు ఆరాధన వంశానికి మంచిది, పూర్వాజిత కర్మఫలము తగ్గుతుంది, కుటుంబ సఖ్యత జరుగుతుంది. ఈరోజు సాయంత్రం బియ్యం పిండితో 2 ప్రమిదలు చేసి నెయ్యి పోసి లక్ష్మీదేవి ముందు వెలిగించండి, లేదా పరమేశ్వరుడు ముందు వెలిగించండి. ఇలా పరమేశ్వరుడు ముందు బియ్యం పిండితో 2 ప్రమిద చేసి నెయ్యి పోసి దీపం వెలిగించి దారిద్ర దహన శివ స్తోత్రాన్ని చదువుకున్న ఇంట్లో అలక్ష్మి దూరమై లక్ష్మి ఆకర్షిస్తుంది. లేదా లక్ష్మీదేవి ముందు వెలిగించి అమ్మవారికి పూజించి కనకదార స్తోత్రం చదువుకున్న ఆర్థిక అభివృద్ధి, చేసే వృత్తిలో ప్రగతి కనబడుతుంది. ఇంట్లో అలక్ష్మి దూరం అయ్యేందుకు, వృత్తిలో ప్రగతి కలిగేందుకు ఈరోజు సాయంత్రం బియ్యపిండితో చేసిన 2 ప్రమిదల్లో నెయ్యితో లక్ష్మీదేవి ముందు గాని పరమేశ్వరుడి ముందు గాని దీపాన్ని వెలిగించాలి. పరమేశ్వరుడి ముందు వెలిగిస్తే దారిద్ర దహన శివ స్తోత్రాన్ని, లక్ష్మీదేవి ముందు వెలిగిస్తే కనకధార స్తోత్రాన్ని పఠించాలి. గురూజీ, చక్కటి యోగక్షేమంతో పాటు మరెన్నో విశేషాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. బ్రహ్మోస్మి.